అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనలో చాలామందికి నూడిల్స్ అంటే బాగా ఇష్టం. సో అందుకే ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ చికెన్ నూడిల్స్ రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేయబోతున్నాను. దీనికోసం నేను 500 గ్రాములు బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి. వీటిని ఇలా పొడవాటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కలిపిన తర్వాత 1 గంట పక్కన పెట్టి చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. చూస్తున్నారు కదా, చికెన్ చక్కగా వేగింది. ఎక్స్ట్రా ఉన్న తేమ కూడా పోయింది. ఇలా వేగిన చికెన్ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. నూడిల్స్ని ఉడికించడానికి ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీళ్లు పోస్తున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాముల నూడిల్స్ని వేస్తున్నాను. నూడిల్స్ని ఉడికించాలి. పొయ్యి కట్టేసిన వెంటనే 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. నూడిల్స్కి సాస్ కోసం ఒక బౌల్లో 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్. తర్వాత 1/2 టీ స్పూన్ పంచదారని ఇందులో ఫ్లేవర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి అందులో పొడవుగా తరిగిన 1 క్యాప్సికం, పొడవుగా తరిగిన 1 క్యారెట్ వేసి వేయించాలి. వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేస్తే బాగుంటాయి. కూరగాయలు మరీ ఎక్కువగా కుక్ అయితే బాగోదు కాబట్టి వీటిని ఇలా సెపరేట్గా స్టర్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 కప్ తురిమిన క్యాబేజ్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. దీనిలో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడిని వేసుకోవాలి. అంతే. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు నూడిల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అదే ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే పొడవుగా తరిగిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా తరిగిన అల్లం, తరిగిన 2 పండు మిరపకాయలని కూడా వేసుకోవాలి. మీ దగ్గర పండు మిరపకాయలు లేకపోతే వీటి బదులు పచ్చి మిరపకాయలని కూడా వాడుకోవచ్చు. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని సుమారుగా 6 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. లైట్గా నూడిల్స్ని ఇందులో ఉన్న నూనెలో స్టర్ ఫ్రై చేయాలి. ఇది చేసేంతసేపు కూడా పొయ్యిని హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇవి కొద్దిగా డ్రైగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. అలాగే వేయించిన కూరగాయలు, ఉల్లికాడలు వేసి అంత బాగా కలపాలి. 2 స్పాచులాస్ యూజ్ చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన సాస్ మిశ్రమాన్ని ఇందులో వేసి మళ్ళీ సాస్ని నూడిల్స్ని కలిపి టాస్ చేయాలి.
అంతే, స్పైసీ చికెన్ నూడిల్స్ తయారైనట్టే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా చికెన్ నూడిల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. మీరు పిల్లల కోసం చేస్తే చిల్లీస్ని కొంచెం తగ్గించుకొని చేసుకోండి. ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మీకు ఈ నూడిల్స్ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి. తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.